ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దీనికంటే మార్నింగ్ 402 తీసుకొచ్చిందే బాగుంది. అంతేలే, కొందరి చేతులు పడితే టేస్ట్ మారిపోతుంది. అందుకే వెళ్ళను అని చెప్పాను మేడం. ఓహో, ఈ వంకతో తప్పించుకోవాలని చూస్తున్నావా? నువ్వు తప్పించుకోవాలని చూసినా నేను అవకాశం ఇవ్వనుగా. ఇక నుంచి నేను చెప్పినట్టే నువ్వు వినాలి. లేదంటే ఉద్యోగం పోవడం మాత్రమే కాదు కదా, నువ్వు పనిచేసిన స్టేషన్లోనే జీవితాంతం ఖైదీగా బతకాల్సి వస్తుంది. మైండెడ్. గంగకి మేనకోడలు అదే. పుట్టబోయే బిడ్డ కూడా నాకు శత్రువే. నీ తండ్రి సత్తాడన్నా బిడ్డనెత్తుకుని ఆడించాలని కలగంటున్నావా? నువ్వు పాపనెత్తుకుంటే నా పాడెత్తుతారా కూడా? నీ పెళ్ళం బిడ్డను కనబోతోంది, దానివల్ల మా అన్నయ్య సస్తాడు. చేస్తాడులే అత్త. వరదరాజు మావయ్య అన్న మాటలకి బాధపడుతున్నావా నాగవల్లి? పుట్టుక చావు అవి మన చేతుల్లో లేవు. ఆడబిడ్డ మగబిడ్డ అది మనం నిర్ణయించలేం. అది అర్థం చేసుకోరేంటక్క వీళ్ళు. వాళ్ళు రాక్షసులు కాబట్టి ఈ ఇంట్లో ఆడబిడ్డ పుట్టలేదు. గౌరీ పుట్టినా పొట్టని పెట్టుకున్నారు. శివావదినంటావా? చిన్నప్పటి నుండి గోవిందరాజుల మావయ్య కాపాడుకుంటూ వచ్చాడు. తర్వాత పెళ్లి చేసుకుని అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నీకు పుట్టబోయే బిడ్డని ఎంత హింసిస్తారో అనిపిస్తుంది నాగవల్లి. ఆడపిల్ల పుడితే ఇంట్లో మహాలక్ష్మి పుట్టినట్టే అంటారు. కానీ ఇంట్లో ఎంత ఆస్తి ఉన్నా ఎంత డబ్బున్నా ఆడవాళ్ళంటే ఎందుకంత చిన్న చూపు? అందుకే నీకు పుట్టబోయే బిడ్డ మీద చల్లని చూపుండాలి. అంటే ఏంటక్కా? నలుగురు ఆడపిల్లలకి కన్నీటి బొట్టు రాలకుండా చూసుకున్నా అన్నయ్యున్నాడు మనకి. అన్నయ్యతో చెప్పాలి. అక్క వద్దక్క. అన్నయ్య ఇప్పటికే మన కోసం కష్టపడింది చాలు. మన బిడ్డని కాపాడ్డానికి కూడా అన్నయ్యని ఇబ్బంది పెట్టాలా? నువ్వు చెప్పేది కూడా నిజమే. కనీసం అన్నయ్యతో మాట్లాడతాను. హలో అన్నయ్య. అమ్మా అమృత, బావున్నారా అమ్మా? నేను బానే ఉన్నానన్నయ్య. నాగవల్లి ఎలా ఉందమ్మా? తను టైంకి తింటుందా లేదా? అసలే నా మేనకోడలు కడుపులో ఉంది. టైంకి తిని టైంకి పడుకుంటే పుట్టబోయే నా బంగారు తల్లి క్షేమంగా ఉంటుంది. అన్నయ్య, అది అమ్మా అమృత, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అన్నయ్య, వరద మావి వాళ్ళు పుట్టబోయే బిడ్డని. అన్నయ్య, నేను నాగవల్లిని. అమ్మా నాగవల్లి, అమృత ఎందుకు ఏడుస్తుంది? వరదరాజులు ఏమన్నాడు? ఏం లేదన్నయ్యా. అది కాదమ్మా, పుట్టబోయే బిడ్డ అని ఏదో చెప్పబోయింది. ఏంటో చెప్పండమ్మా. అన్నయ్య, అది ఆడపిల్ల పుట్టకూడదనేసి వరద మావయ్య ఆర్డర్ వేశాడనయ్య. అక్క చెల్లెళ్ళిద్దరూ ఎవరితో మాట్లాడుతూ ఉండరే? హలో అమృత,
నాగవల్లి మీకేం పని పాట లేదా ఏంది? అయినా ఈ ఇంట్లో కాపురం చేయడానికి వచ్చినారా, లేదంటే ఇక్కడ జరిగింది అక్కడ చెప్పడానికి వచ్చినారా? మేమేం చెప్పాం పిన్ని? మీ అక్క ఏడుపు మొహం వేసుకుని మాట్లాడుతుందంటే మీ అన్నతోనే మాట్లాడు ఉంటది. మీరిక్కడ చిన్న ముళ్ళు ఇరిగినా చెప్పడం, వాడు మా మీద ఇరుసుకుపడ్డం, ఇదేనా కాపురం చేసే లక్షణం? ఏమైంది? మా అన్నయ్యతో ఫోన్ మాట్లాడాను, దానికే పాపాయి పిన్ని కోప్పడుతుంది. అత్తయ్య, నువ్వు చుట్టపు చూపుగా వచ్చిన దానివి, చుట్టంలానే ఉండాలి. కానీ ఈ ఇంటి కోడల్ని ఏడిపిస్తే తర్వాత ఇంట్లో నీకు చోటే ఉండదు చెప్తున్నా. అల్లుడు ఏందల్లుడు ఇదే? వాళ్ళని వెనకేసుకుని వస్తా ఉండవు. నా భార్య నాగవల్లి కాని నా మరదలు అమృత కాని ఎవరి మూలంగానైనా కంటతడి పెడితే వాళ్ళని క్షమించను అని. నువ్వు మా నాన్నకి చెల్లివి కాబట్టి వదిలేస్తున్నాను. వెళ్ళిక్కడి నుంచి. ఈడికి పిచ్చి ఏ టైంలో ఎట్టా ఉంటదో చెప్పలేం. కొరికేసినా పేక కొరికేసేలా ఉండాడు. ఏ నుండి వెళ్ళిపోవడమే మంచిది. ఈ ఇంట్లో ఎవరేమన్నా మీరు పట్టించుకోకండి. మీకే ఇబ్బంది కలిగినా నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. చూసావా అక్క, ఇవన్నీ చూసుకోవడానికి బావున్నాడు. అనవసరంగా నువ్వు అన్నయ్యకి చెప్పి వాళ్ళని కంగారు పెట్టావక్క. ఏం చెప్పింది నాగవల్లి? మీ నాన్న చేసిన గొడవ గురించి చెప్పింది బావా. అయ్యయ్యో, మీకు నేనున్నానని చెప్పాను కదా, ఇంకా నా మీద నమ్మకం రాలేదా? అనవసరంగా గంగబావని టెన్షన్ పెడతారెందుకు? అక్కడ వాళ్ళు ఫీల్ అయితే ఇక్కడ నాగవల్లి ఫీల్ అవుతుంది. నాగవల్లి ఫీల్ అయితే నేను ఫీల్ అవుతాను. ఎంత పనిచేసావు అమృత. ఏదో బాధలో చెప్పేశాను బావా. ఇక నుంచి ఏదైనా ఉంటే నాతో చెప్పు. మీకు ఏ ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. అలాగే బావా. దేవా మారిపోయాడు. నాగవల్లికి ఏ ఇబ్బంది లేదు అనుకున్నాను. అమృతని ప్రేమించి పెళ్లి చేసుకున్న వీర్రాజు క్షేమంగానే చూసుకుంటాడని, నా చెల్లెళ్ళకి ఇక ఏ కష్టం ఉండదు అనుకున్నాను. కానీ ఆడపిల్ల పుట్టకూడదని వరదరాజులు పెట్టిన షరతుకి నా చెల్లెళ్ళు బాధపడుతూ ఉంటారు. అమ్మా శ్రీవల్లి, ఏంటన్నయ్యా? నాగవల్లిని చూడ్డానికి వెళ్తున్నానమ్మా. అదేంటన్నయ్య, నిన్ను చూడాలనుకునే లోపే దేవా బావ నాగవల్లి అక్కని ఇక్కడికి తీసుకొచ్చాడు. వాళ్ళు వెళ్ళి ఇంకా 48 గంటలు కూడా కాలేదు, అప్పుడే చూడ్డానికి వెళ్తున్నావా? ఆ ఇంట్లో నా చెల్లెళ్ళు ఉన్నారు అంటే గంట గంటకి గండం ఉన్నట్టేనమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.